ప్రభువైన యేసుక్రీస్తు నామములో పాతకుల్పం గ్రామ కాపురస్తులకు శుభములు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నామండి. మేమందరము ఎందుకు వచ్చామో మీకు ఇప్పటికే అర్థమైంది. యేసు ప్రభుని గురించి మీకు పరిచయం చేయడానికి, జ్ఞాపకం చేయడానికి మీ మధ్యకి మేము రావడం జరిగింది. ఎందుకు, ఏం అవసరం, మీరు వచ్చి మాకు ఎందుకు చెప్పాలి, చెప్పాల్సిన అవసరం మీకేంటి అనే ఆలోచన మీలో రావచ్చు. కానీ ఆ దేవుడు మరి మీ గ్రామాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మా ముందు ఒక బ్రదర్ పాట పాడారు, దేవుని ప్రేమ ఇదిగో అని చెప్పి. నిజమే, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన అతిథి కుమారుడు యేసుక్రీస్తును ఈ లోకములకు పంపించి మరి మన ఎవ్వరం కూడా నశించిపోకుండా, నరకానికి వెళ్లకుండా నిత్య జీవమును అనుగ్రహించటకు ఆయన ఈ లోకానికి మన కొరకు పంపించాడు. ఎందుకు అంటే ఆ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు పరలోక ప్రాప్తి. పరలోకము మనందరం కూడా వెళ్ళాలని, స్వర్గము మనందరం కూడా అనుభవించాలని, ఆ ఆనందాన్ని, సంతోషాన్ని మనందరం కూడా పొందుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తాం, మరి ఎంతో ప్రయాస పడతాం. ఆ యొక్క స్వర్గ ప్రాప్తి కొరకే, ఆ పరలోక ప్రాప్తి కొరకే మరి చాలా ఖర్చు పెడుతున్నారు, చాలా వ్యయ ప్రయాసాలు పడుతున్నారు, చాలా దూర ప్రయాణాలు చేస్తున్నారు. ఎన్నో రకాల పద్ధతులు గుండా మరి ఆ దేవుని చేరుకోవాలి, ఆ దేవుని దగ్గర ఉన్న సంతోషాన్ని నేను అనుభవించాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ ఆ దేవుని చేరుకునే మార్గమును మనం ఎరుగక ఆ యొక్క నష్టాన్ని అనుభవిస్తున్నాం. ప్రయాస పడుతున్నామే గాని పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలము పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ దేవాది దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించిన ఆయన మనమవతారుగా ఈ లోకమునకు వచ్చి మన కొరికే పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి బలైపోయాడు. కాబట్టి అధికార సమయంలో మిమ్మల్ని అర్థిస్తున్నాం, చేతులెత్తి అడుగుతూ ఉన్నాం. దయచేసి ఆయన ప్రేమను మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఈ లోకంలో సృష్టించేటప్పుడు మనల్ని ఎవరిని నిరుపయోగంగా సృష్టించలేదు. కానీ నిన్ను నన్ను సృష్టించక మునుపు ఆయన సర్వ సృష్టిని సృష్టించాడు. ఆయన ఈ భూమిని, ఆకాశంలోని గ్రహములను, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రములను, అలాగే అంతరిక్షాన్ని అంతటినీ ఆయన సృష్టించాడు. మనకు కావలసిన నీటిని, మనకు కావలసిన గాలిని, మనకు కావలసిన సదుపాయాన్ని, సమయోచితంగా మనకు కావలసిన సమస్త సౌఖ్యాన్ని దేవుడు సృష్టి ద్వారా మన కొరకు సిద్ధపరిచాడు. ఉదాహరణకు అనుకోవచ్చు, ఎవరైనా ఒక స్త్రీ ఒక కుటుంబంలో గర్భవతి అయిందనుకోండి, ఆ పిల్లలు పుట్టక మునుపు వారికి కావలసిన వస్తువులన్నీ సమకూరుస్తారు. ఆ బిడ్డకు కావలసిన పరుపు, ఆ బిడ్డకు కావలసిన ఆ వస్త్రాలు, ఆ బిడ్డకు కావలసిన ఉయ్యాల, ఆ బిడ్డ కొరకే కావలసిన అవసరతలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా సిద్ధపరచుకొని ఆ బిడ్డ రాక కొరకే ఎంతో ఆనందంతో ఎదురు చూసి బిడ్డ పుట్టిన వెంటనే సిద్ధపరిచిన వాటన్నిటిని వినియోగిస్తూ ఎంతో తృప్తిపరచబడతా ఉంటారు. అలాగే మన దేవుడు మరి మనల్నందరినీ ఈ లోకములో సృష్టించాడు. దేవుని వాక్యంలో ఉంటది, దేవుడైన యెహోవా ఆయన రూపంలో, ఆయన పోలుకు చొప్పున ఈ యొక్క మనుషులను సృష్టించాడంట. ఆయన పోలుకులో, ఆయన రూపంలో మనల్ని ఆయన చేసుకున్నాడు. ఆయన రూపంలో, ఆయన పోలుకులో చేయబడిన మనము సమస్త విషయాల్లో కూడా మరి సౌఖ్యాన్ని అనుభవించాలని, సుఖమును అనుభవించాలని, మరి ఎంతో తృప్తిని అనుభవించాలని చక్కని ఆహారాన్ని కూడా ఆయన సిద్ధపరిచాడు. ఆయన ఫలములను ఇచ్చే వృక్షాలను సిద్ధపరిచాడు, విత్తనములను ఇచ్చే వృక్షాలను సిద్ధపరిచాడు. అలాగే సూర్యుడిని, చంద్రుణ్ణి, ఆయా కాలములను ఆయనే నియమించాడు. ఆయన నియమించిన సృష్టి చెప్పుననే, సృష్టి క్రమము చెప్పుననే ఈ రోజు క్రమము జరుగుతుంది. వేసవి కాలం, వర్షాకాలం, శీతాకాలం, ఋతువులు, కాలములు, మరి ఆ వర్షాలు సమస్తము కూడా మరి ఆయన మన కొరకే ఎంతో క్రమ పద్ధతితో దేవుడు సిద్ధపరిచాడు. సముద్రానికి ఇసుకను ఒక హద్దుగా నియమించాడు. అలాగే మరి చూసుకున్నట్లయితే ఎన్నో మరి దేవుడు మన కొరకే చేశాడు. మన అవసరాలన్నీ తీరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు మనమంటే ప్రేమ, మనమంటే ఎంత ఆప్యాయత, ఆయనకి మనమంటే ఎంత ఇష్టం అంటే చివరికి మనకు కావలసినవన్నీ సమకూర్చి మనం పాపము చేత ఆయన చేరుకోలేకపోతున్నామని ఆ పాపమును కూడా తీసివేయే పరిష్కారాన్ని ఆయనే ఏర్పరిచాడు. మన కొరకే ఆయనే బలిపశువు అయిపోయాడు. వాస్తవానికి మన పాపములు క్షమించబడాలి అంటే మరి మనము గొర్రెలను, మేకలను, కోడలను బలులుగా అర్పిస్తాం. వాస్తవానికి వాటిని అర్పించట్లో మన అంతరార్థం ఏంటంటే మనము మన పాపములు క్షమించబడాలి అని, రక్త ప్రోక్షణ జరగకపోతే పాప క్షమాపణ లేదు అని మన ఆలోచన. అది మనకు తెలుసు, మన పూర్వీకులు, మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఆ విధమైన విధానాల్లో మనం పాపమును పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ ఒక్కసారి ఆలోచించినట్లయితే ఒక మనిషి జన్మ ఎంత
ఎంతో గొప్పది. ఈ గొప్పదైన ఈ మనిషి జన్మ పాపము కూడా ఒక కోడె మేక గొర్రె రక్తము తీసివేయలేదు, కానీ ఒక మనిషి జన్మకు తగిన పాపమును తీసివేయగల శక్తి ఒక మానవ మరి జన్మనెత్తిన వారికే సాధ్యం. అలాగని నేను చేసిన పాపం కొరకు మీరెవరో మరి రక్తాన్ని చిందిస్తే పాప క్షమాపణ రాదు. నేను చేసిన పాపమునకు వేరొకరు ఎవరైనా రక్తాన్ని చిందిస్తే పాప క్షమాపణ రాదు. కానీ పాపము చేసిన వ్యక్తి యొక్క పాపము క్షమించబడాలి అంటే పరిశుద్ధ రక్తము చిందించబడాలి. కాబట్టి ఆ పరిశుద్ధ రక్తము కలిగిన ఏకైక మానవుడు దేవుడు యేసుప్రభువు మాత్రమే. ఆయన ఎందుకు పరిశుద్ధుడయ్యాడు, ఆయన ఎందుకు ఆయనలో పాపం లేదు అనేది ఒకసారి ఊహించినట్లయితే, మొదటగా ఆయన దేవుడైన వాడు మరి మానవ జన్మను ఎత్తుటలో పాపక్రియ ద్వారా ఆయన జన్మించలేదు, గాని ఒక కన్యక గర్భములో ఆయన జన్మించాడు. పాపం ద్వారా కాదు, గాని పరిశుద్ధాత్మ చేత మరి ఆయన జన్మించాడు. జన్మించిన ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఈ లోకంలో మరి జీవించినప్పటికీ నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని ఘంటాపదంగా శపథం చేసిన ఏకైక దేవుడు యేసుప్రభువు మాత్రమే. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా చేరలేరు, పరలోకానికి చేరలేదని శబ్దంతో చెప్పిన గొప్ప దేవుడు యేసుప్రభువు. అంత మాత్రమే కాదు, మరి ఇంత పరిశుద్ధుడు, ఏ పాపము లేని ఆయనను సిలువ ఎందుకు వేశారు? సిలువ మీద మేకలు ఎందుకు కొట్టారు? సిలువ మీద రక్తం కాచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే అది నీ యొక్క నా యొక్క పాప క్షమాపణ నిమిత్తమే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దయచేసి మా యొక్క మాటలందరూ కూడా దయచేసి మీరు శ్రద్ధగా వినాల్సిందిగా కోరుచున్నానండి. మనం చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కావాలి అంటే ఆ ప్రాయశ్చిత్తం చేసే ఆ సామర్థ్యత యేసుప్రభువుకి మాత్రమే ఉందండి. ఒక తండ్రి ఒక బిడ్డ ఉన్నారు అనుకోండి, ఆ బిడ్డ చిన్నవాడిగా ఉండినప్పుడు ఏదైనా పాపం చేస్తే గనక, ఏదైనా దొంగతనం చేస్తే గనక, ఏదైనా తప్పుడు పని చేస్తే గనక తండ్రినే నిందిస్తారు, తండ్రే దానికి బాధ్యుడవుతాడు. అలాగా మనల్ని పుట్టించిన దేవుడు మన తండ్రి మనం పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని క్షమించడానికి కూడా మరి ఆయనే బాధ్యుడవుతాడు. కాబట్టి ఆ పాపములను పరిహరించడానికి, ఆ పాపములను క్షమించడానికి మరి ఆయనే బాధ్యత తీసుకొని నీ కొరికే నా కొరికే బలిపశువుగా ఆయనే మారి మానవ అవతారం ఎత్తి నీ పాపములు నా పాపములు క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మరి మీ గ్రామానికి మమ్మలను వచ్చినప్పుడు మీరు మమ్మల్ని ఎంతో ఉదారంగా మరి మా మాటలు మీరు వింటున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఆ దేవాది దేవుని ప్రేమను మీరు అర్థం చేసుకోండి. మన పాపములను ప్రాయశ్చిత్తం చేసే గొప్ప శక్తి, మన పాపములను క్షమించే గొప్ప శక్తి యేసుప్రభువుకి మాత్రమే ఉంది. కాబట్టి మన పాపములను క్షమించి ఆ స్వర్గ ప్రాప్తులుగా చేసే గొప్ప శక్తి యేసుప్రభువుకి మాత్రమే ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో మీ అందరినీ మేము చేతులెత్తి అర్థిస్తున్నామండి. దయచేసి దీని కొరకే యేసుప్రభువుని మీరు అంగీకరించాలంటే మీ కట్టుబాట్లు, మీ మతాలు, మీకున్న ఆచారాలు వదిలిపెట్టామని మేము చెప్పంగానే ఒక్కసారి హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని యేసయ్యా నా పాపములను క్షమించు, నా హృదయంలోకి రా, నాకు రక్షణ ఇవ్వు అని హృదయపూర్వకంగా మీరు అడిగినట్లయితే యేసుప్రభువు ఉదయకాల సమయంలో ఆయన చేతులు చాచి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మీ హృదయాల్లోకి ఆయన వస్తాడు. మీ మనసులో ఉన్న వేదన, బాధ, దుఃఖము, కన్నీరు, కృంగుబాటు సమస్తము తీసివేస్తాడు. మీ కన్నీరు తుడుస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. అంత మాత్రమే కాదు, మీ పాపములను క్షమించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. పరిశుద్ధులుగా చేయబడిన మనము పరలోకానికి వెళ్ళగలము. ఆ పరలోకానికి మనముగా వెళ్ళలేము, గాని మరలా ఆయనే మన మధ్యకి వస్తానని చెప్పాడు. నేను మరలా మీ కొరకే వస్తాను, మీ కొరకే స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, మరలా నేను వస్తాను. ఈలోపు మీరందరూ కూడా మరి నన్ను నమ్ముకోండి, నా ప్రేమను తెలుసుకోండి అని చెప్పి మరి మా ద్వారా ఆ ప్రేమ వార్తను మీకు కూడా ఆయన తెలియజేశాడు. కాబట్టి ఈ క్షణాలు మేము అందుకే మీ గ్రామానికి వచ్చామండి. దయచేసి యేసుప్రభు ప్రేమను మీరు అర్థం చేసుకోండి. ఆయన మీకు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. యేసుప్రభుని మీ హృదయంలో ఆహ్వానించండి. ఆయన ఇచ్చే రక్షణ మీరు పొందుకోండి. యేసుప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలు మీ వెనుకల్లో ఫలింప చేయును గాక. ఆమేన్, ఆమేన్.